ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. నీటి కొరత తీర్చిన దాతకు పాలాభిషేకం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్యతో బాధపడుతున్న బీసీ కాలనీ ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ వారి దాహార్తిని నీటి అవసరతను తీర్చే మార్గం కానరాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోపే పేదల పెన్నిధి అభివృద్ధి ప్రదాత అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి సమస్య వెళ్ళిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించారు. తమ ప్రాంతంలో బోరు కొట్టి తమ నీటి సమస్యను పరిష్కరించిన రామకృష్ణారెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెలమర్తి సుధాకర్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల వెంకన్న, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన అభివృద్ధి ప్రదాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల వరకు ఇక్కడ బోరు కొట్టడం జరిగింది. మన కూటమి నాయకత్వంలో ఫస్ట్ ఈ ఊరిలోకి రాగానే మన మహిళలందరూ కూడా మాకు నీళ్ళు లేవు, మంచి సమస్య తీర్చమని చెప్పగానే ఎమ్మెల్యే గారు వెంటనే దానికి రియేట్ అయ్యి వెంటనే నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఈ బోరు కొట్టాం. కొట్టి ఈ రోజు నీరు మొత్తం పేటకి దావతినంతా తీరింది. దానికోసం ఈ మహిళలందరూ కూడా మేము పాలాభిషేకం చేసుకోవాలి రామకృష్ణారెడ్డి గారికి, ఆయన మాకు నీటి సమస్య తీర్చారు, మీ పాలతోటి ఆయన అభిషేకం చేసుకోవాలని ఈ మహిళలందరూ కదిలి వచ్చి ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు ఏ పని అప్పచెప్పినా దాని విధి విధానాలని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కూటమి తరఫున మేము తెలియజేస్తున్నాం. మాకు రోడ్లు కూడా పూర్తి చేస్తారని మేము పెంపడుతున్నాం. ఆ రోడ్లు కూడా పోయాలని కోరుకుంటున్నాం.